ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోతా శనివారంలో ఇప్పుడు మనం పక్కింటి వాళ్ళకి అప్పుగా పప్పు ఉప్పు ఇవ్వచ్చు గానీ భార్య అప్పుగా ఇచ్చేస్తే దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటే ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు ఇస్మార్ట్, ఇమ్మాన్యుయల్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. భార్య అంటే భర్తలో సగం అంటారు కదా, కానీ ఇక్కడ రివర్స్, భర్తే సగం అన్నమాట. అది సగం అయితే పర్లేదు, సగం సగం వండుకుని ఉంటే ప్రాబ్లం లేదు. అసలు నాకు ఒక డౌట్ చెప్పు. క్రికెట్ లో ఇంపాక్ట్ ప్లేయర్ అని ఒకడు ఉంటాడంట. అవును. రియల్ లైఫ్ లో కూడా అలా ఉంటే ఎంత బాగుండు. సరే గాని నాకు ఫుల్ ఆకలిస్తా ఉంది, పోయి అన్నం పట్టుకోరాబో. ఎప్పుడు నేనే పెట్టాలా? ఇప్పుడు మీరు పెట్టుకొని తినండి. పెట్టుకోరాబోవే. లేదండి, మీరే పెట్టుకొని తినండి. ఆ ఎదురింటి అజార్ గాడు మీరు వెళ్ళిపోయిన తర్వాత నా దోలా చూస్తున్నాడు. అజార్ రారా బయటికి. నేను లేనప్పుడు నా భార్యను చూస్తున్నామంట. చూస్తే తప్పే ఉందండి. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళుకే నష్టం. ఇంకోసారి నా భార్యను చూసావనుకో నిన్ను నరికి పోగులు పెట్టి చంపేసి 10వ రోజు నీ దినం చేస్తా. 10 కాదు 11 రోజులకి చేస్తాను. 10వ రోజుకే చేస్తాను. నీకు అవసరమా? ఇంకోసారి చూసావనుకో చంపేస్తా అంటే చెప్తాను. ఫోన్ వస్తుంది. హలో, అవునా? అయ్యో, ఓ షిట్. ఏమైందా సార్? యాక్చువల్ గా నేను ఇంట్లోంచి పారిపోయాను. మా నాన్నకు 100 ఎకరాలు ఆస్తి, నాకు పెళ్ళం పిల్లడు ఉన్నాడని అబద్ధం చెప్పా. ఇప్పుడు చూడటానికి వస్తున్నాడు. ఇప్పుడేమో నాకు పెళ్ళం లేదు. పెళ్ళం కోసం నటించమని 20 ఎకరాలు ఇస్తా అన్న, ఎవరు రావట్లేదు. 20 ఎకరాలా? ఒక్క నిమిషం ఆగు. ఒక రోజు అంట పక్కింటి అజారులా చెప్పేది ఫస్ట్. ఒక్క రోజంట పక్కింటి అజార్ గాడికి పిల్లంలో నటిస్తే కాదు 20 ఎకరాలు మనకు వస్తాయి. అయితే 2 రోజులు? 2 రోజులు అంటే వాడు సొంతం అవుతావు నువ్వు. సరేగానే చెప్పేది నువ్వు పద్ధతి గల భార్యలాగా నటించడం వచ్చా? ఇప్పుడు నటిస్తున్నాను అలాగే. సెట్ చేసా. మీరు చేసా ఏమనుకున్నావా? థ్యాంక్స్ అంకుల్. 20 ఎకరాలు కదా. ఓకే రైట్. సరే గాని ఇప్పుడు నా కొడుకు కావాలి. ఎలాగా అర్జెంట్ గా కొడుకు ఎలా కావాలి? కనేద్దాం. కనేద్దాం అంటావేందా? అయ్యో, ఇప్పుడు కొడుకు కావాలి. ఎలాగా? కొడుకు కావాలి అంతే కదా. 5 ఎకరాలు ఏమిస్తావు వాడికి? నాన్న కొడుకా? అయితే నీకు ఒక 5-6 ఇస్తారా? నాకు 5 ఎకరాలు కావాలా. అయ్యో, మా నాన్న వచ్చే టైం అయింది. వస్తున్నాడు. రాయుడు, పెద్ద రాయుడు. పెద్ద రాయుడు కాదు, పెద్ద గేమ్ రాయుడు అని రాసుకోవాలా. మా ఊర్లో అందరు నన్ను ఏమంటారు తెలుసా? ఏమంటారు? పెద్ద రాయుడు అంటారు. తక్కువ పోతే ఈడే కూడా అంటారా? వడరా నువ్వు. నన్ను కొడతావా? మా నాన్న చెప్తా. నాన్న చెప్పుకో. నన్ను కొడుతున్నాను నాన్న. నాన్న సార్, నాన్న ఎలా ఉన్నా? సరే బాగున్నాను రా. నిన్ను చుట్టానికే వచ్చాను. అవునా? ఏదిరా నా కోళ్ళు, ఏదిరా నా మనవడు? ఏదిరా? ఎంత సాంప్రదాయంగా ఉన్నా మళ్ళీ. మనవడేడ్రా? మనబడా? చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక 2 రోజులు ఇక్కడే ఉండి వెళ్ళిపోతా నా మనవడితో ఆడుకొని. సరేనా? ఓకే. నాన్న టవల్ మర్చిపోయాను తేవా. నా కొడుక్కి ఒక రొమాన్సిక్ సెన్సే తెలియదు. ఇంట్లో కోళ్ళ పిల్ల ఉంది కదా, పిలిచి లోపల సెకండ్ మనం ఏదో చేయొచ్చు కదా. అమ్మాయి, కోడల పిల్ల, కోడల పిల్ల. కొడుకు కొంచెం స్నానానికి వెళ్ళాడు. నేను ఇస్తా అన్న, నువ్వు ఇవ్వకూడదు. ఇస్తా. ఇవ్వకూడదు. నువ్వు ఇవ్వకూడదు. నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు వెళ్ళిపో. ఆడికి వెళ్ళేది వద్దని చెప్పానా? లేదు, పోతా. కాలు జారి లోపలికి వెళ్ళిపోయింది. కాలు జారి పోలా, నువ్వే దోసావు. చెప్పకూడదు అది బయటికి. నేను చెప్తా. చెప్పకూడదు. చెప్తా. ఏం చెప్పారు? కాళ్ళు కాలు జారి బాత్రూమ్ లోపలికి వెళ్ళింది. కాలు జారి పోలేదు, తాతే దోశాడు. తాత నీ చెప్పడం మర్చిపోయా, అమ్మకి చన్నీళ్ళు అంటే పడవు. పడతలే. పడవు తాత. లోపల వేడి నీళ్ళు ఉంటాయిరా. ఏడా హీటర్ కూడా లేదు. ఉంటుందరా. అమ్మా
అమ్మా తీయమ్మా వచ్చేలేరా అని చెప్పా కదా వినాలి కదా లోపల పోయి ఆడుకోపో ఫ్రెండ్స్ తో. ఎప్పుడు ఒక్కడికే కాదురా, ఇంకొకరిని కూడా ప్లాన్ చేయండి. వయసులో ఉన్నప్పుడే చేయాలి ఇలాంటివన్నీ. కోళ్ళ పిల్లలు వాళ్ళు ప్లాన్ చేసేది మనమే చేద్దాం. మంచం వేసి దుప్పట్టేసి మల్లె పూలు జల్లాను రారా రారా. ఈరోజు ఏందో తెలుసా? మీ అమ్మా నాన్నకి శోభనం. మా అమ్మ నాకు శోభనం ఇప్పుడు వద్దులే తాత. అలా అనకూడదు, నువ్వు ఒక్కడే ఆడుకుంటున్నావు కదా రోజు. అవును. మరి ఇంకొకటి కావాలి కదా తమ్ముడు. వద్దులే తాత. తమ్ముడు కావాలా వద్దా? వద్దు. కావాలా వద్దు. కావాలా వద్దా? అజార్ అజార్ నానా నాన్న ఈ రోజు మీ ఇద్దరు లోపల పడుకోండి, మనం నేను ఆడిస్తాను సరేనా? ఎందుకులే నాన్న ఏయ్, పద. తాత పో. నేను కూడా పడుకుంటా తాత. వద్దు నాన్న. రేయ్, తాత పెద్దోళ్ళ మధ్యలో చిన్నపిల్లలు పడుకోవచ్చా? నువ్వేంది క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయిపోతున్నావా తాత? నేను కూడా పడుకుంటా. వద్దు నాన్న. నేను కూడా పడుకుంటా తాత. లోపల ఫ్యాన్ ఉండదురా, ఒక్కపోతుంది. లేదు తాత, నాకు ఫ్యాన్ లేకపోయినా పర్లా. వద్దు నాన్న, చెమట్లు పడితే ఇంకో గంటలో చూడు అమ్మ చెమట్లతో వచ్చింది బయటికి. నేను పోతా. ఈ ముసలోడు పడుకున్నట్టున్నాడు, పోయి వాళ్ళు ఏం చేస్తున్నా చూస్తా. తాత తాత పోయి పడుకుంటా తాత. వద్దు నాన్న. ప్లీజ్ తాత. ఇలాగే హ్యాపీగా ఉండండి జీవితాంతం. కోడల్ని మనవన్న తీసుకొని ఊరొస్తే అక్కడే నీ ఆస్తి మొత్తం రాపిచ్చేస్తాను. మనవన్న నా దగ్గర ఉంచి చదివిస్తాను. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళు. అంకుల్ థ్యాంక్స్ అంకుల్, నీ వల్ల మంచిగా యాక్టింగ్ చేసే భార్య దొరికింది. మా నాన్న కూడా మారిపోయాడు. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ దేనికి రా? మీ భార్యను తీసుకోండి. ఆస్తి ఇస్తా అని చెప్పి నాకు ఫస్ట్ టైం కాకుండా నువ్వు అంతా చేసుకున్నావు కదరా. ఏమండి? ఏమండి అంటావు? చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టాబంటే. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ట్విస్ట్ బాగుందండి. ఇమాన్యుల్ చాలా బాగా చేశారు. ప్లాన్ బాగుంది, పెర్ఫార్మెన్స్ అన్ని చాలా ఇన్వాల్వ్ అయి చేశారు. బాగుంది. గారు డిమో స్కిట్ బాగుంది, అందరూ బాగా పర్ఫామ్ చేశారు. సో జడ్జెస్ ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ కృష్ణ భగవాన్ గారు. ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20.